నమస్కారం. 10 పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నివాస ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న చర్చిను నిలుపుదల చేయాలి. వివాదాలకు కారణమవుతున్న చర్చిను తొలగించి ప్రశాంత వాతావరణం కల్పించాలని హిందూ సంఘాల డిమాండ్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గర్జనపొడిలో ఉపాధి హామీ పనులలో అవకతవకలు. సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి జరిగి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా నిద్రమత్తులోనే ఉన్న అధికారులు. ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ మాజీ ప్రజా ప్రతినిధుల ఫోటోలు, పేర్లు మార్చని వైనం. పట్టించుకొని కూటమి ప్రభుత్వ ప్రతినిధులు, నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గర్జనపొడిలో ఉపాధి హామీ పనులలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గర్జనపొడి గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉపాధి హామీ పథకం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాలకు నిజంగా శ్రమించి పనిచేసే కూలీలకు బదులుగా ఫీల్డ్ అసిస్టెంట్ తనకు సంబంధించిన బంధువులు, సన్నిహితులు, అనుచరులను ఆటోల్లో పనులు ప్రదేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపించారు. అక్కడ కొద్దిసేపు మాత్రమే ఉండి హాజరు నమోదు చేయించుకొని పనులు చేసినట్లుగా మాస్టర్ రోల్స్ లో నమోదు చేసి అనంతరం వారిని తిరిగి ఇళ్లకు పంపిస్తున్నారని తెలిపారు. మరోవైపు మండు టెండల్లో గంటల తరబడి కష్టపడి పనిచేస్తున్న నిజమైన కూలీలు తగిన గుర్తింపు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా శ్రమించిన కూలీలకు కేవలం హాజరు నమోదుతోనే పనులు చేసినట్లుగా చూపబడుతున్న వారికి ఒకే విధంగా వేతనాలు చెల్లించడాన్ని తప్పుబట్టారు. ఉద్దేశపూర్వకంగా జాబ్ కార్డుల డిలీట్ చేస్తున్నారని, జాబ్ కార్డుల కోసం వచ్చిన కొంతమంది పేదలను వారి కులాల పేర్లతో అవమానకరంగా మాట్లాడటం వంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో జరుగుతున్న ఈ వ్యవహారంపై సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాస్టర్ రోల్స్, హాజరు నమోదులు, పనుల ప్రదేశాల్లోని వాస్తవ పరిస్థితులు, కూలీల వివరాలు, జాబ్ కార్డుల జారీ మరియు తొలగింపు ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి అవకతవకలకు పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నమస్తే అండి. మా జాబ్ కార్డు డిలీట్ కూడా ఇచ్చాడండి. 6 వారాలు పని చేసుకున్నారు సార్. 6 వారాలు పని చేసుకున్న తర్వాత కూడా మాకు జాబ్ కార్డు లేదండి. లేదంటే మళ్ళీ జాబ్ కార్డు మేము పెట్టించుకున్నామండి. కృష్ణగారు మాకు పెట్టారండి. మేము వెళ్ళి పని చేస్తున్నామండి. పని చేసినా సరే కానీ మాకు డబ్బులు పడతలేదండి. ఆటోల మీద వచ్చి 4 ఆటోలు 3 ఆటోలు వచ్చి పని చేయించుకుంటున్నారండి. వాళ్ళు డబ్బులు పడుతుందండి. మాకు పడలేదు. ఎంతసేపు ఆటోల మీద నుంచి ఒక అరగంట కూడా ఉండలేదు సార్. వెంటనే వచ్చేస్తున్నారండి. మేము పొద్దుట 5 గంటలకు వెళ్తున్నామండి. 9 గంటల దాకా ఉంటున్నాం సార్. అందులో బంటాలని మాకు డబ్బులు లేవండి. వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి సార్. ఆ తర్వాత ఏమో మమ్మల్ని ఏమో సీపర్ కూడా చూస్తున్నాడండి. అతను ఎక్కువ పడుతుందండి. మాకు తక్కువ పడుతున్నామండి. మేము కష్టపడి లేబర్ అండి. మేము లేబర్ కష్టపడకపోతే మాకు ఎలా సార్? మరి మాకు న్యాయం చేయండి సార్. తర్వాత మేము పనిలోకి వెళ్ళిన గట్టికి డబ్బులు ఉపాధి పనిలోనండి. పడిన గట్టికి తర్వాత ఎంతోమంది ఎంతో జనం వస్తున్నారో వైను లేకుండా ఆటోల మీద తీసుకొస్తున్నారండి. వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి, మాకు డబ్బులు పడతలేదు. వాళ్ళు మేము వెళ్ళడం అయితే 5:30 కల్లా వెళ్ళిపోతున్నామండి సార్. తర్వాత వాళ్ళేమో 8-7 గంటలకు వచ్చి ఫోటోలు తీసుకుని ఒక 5 నిమిషాలు కూడా లేకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువ పడుతున్నాయి, మాకు డబ్బులు తక్కువ పడుతున్నాయండి. మాకు న్యాయం చేసి మేము 5:30 కాడ నుంచి మేము 11 గంటల దాకా ఉంటున్నామండి అక్కడ. వాళ్ళు మళ్ళీ 7-7:30 వెళ్ళేటప్పటికి వెళ్ళిపోతున్నారండి. ఆటోల మీద 5-6 ఆటోలు వస్తున్నాయండి రోజుకి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరినీ తీసుకుని వస్తున్నారండి. మక్కువ వేసుకున్న వాళ్ళని వీళ్ళని తీసుకుని వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎగస్ట్రాలు తీసుకుంటూ పోయి ప్రతి జాబ్ కార్డులు కూడా చాలామంది ఢిల్లీడు కూడా వేస్తాడండి. మావి కూడా ఢిల్లీడు కూడా వేస్తాం మేము జాబ్ కార్డులు అండి. అందుకని మాకు ఏమి న్యాయం చేసి పెడతారు? మాకు ఒక న్యాయం చేసి పెట్టండి. వెళ్ళినా ఫోటో తీశారు. అలా 4 రోజులు తీశారు. 4 రోజులు ఫోటో తీసి
నీకు జాబ్ నీ పని చేస్తలేదండి ఇది, నువ్వు రాకలేదు ఇంక పనులకు నేను చెప్తే నేను ఫోన్ చేస్తాను అప్పుడు వద్దుగానే అన్నాడు. అలా ఒక వారం రోజులు తెప్పించుకుని ఎప్పుడు చెప్పినా వారం రేపు వస్తుంది అన్నాడు అంతే. రావడం పనులకి వెళ్ళడం అంతలేదు. మంగళవాడికి జాబ్ కొట్టేటి అని అన్నాడు ఆఫీసులోని. మరి అది ఇందుకు మరి మంగళవాడికి జాబ్ కొట్టి వద్దా మరి? మాకు మేము లేవడం కదండి, మరి మాకు పని ఇప్పించాలి కదండి. ఎందుకు అన్నాడు మరి? మాకు దీనికి బాధ్యత తీసుకోవాలండి. మరి ఇంతకీ ఏం కారణం చేత అన్నాడు అన్నదని. పేరు మురళరాంబాబు అండి. నాకు జాబ్ కొట్టు తగ్గించేయండి, తీసేది జాబ్ కొట్టు. నాకు పనిలోకి వెళ్తున్నానండి, పనిలోకి వెళ్తాను. ఆటో వాళ్ళకే వెళ్తున్నారండి బాగా. ఆటోల మీద వెళ్తున్నారండి, చుట్టూ 4-5 ఆటోల మీద వెళ్తున్నారండి. నా పేరు ఒకమానుకోండి. నా జాబ్ కూడా డెలివరీ చేసేటండి. చేసి డబ్బులు పనిలోకి వెళ్ళిన వాళ్ళకి ఏం డబ్బులు పడతలేదండి. ఆ ఇంటికి ఉన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పడుతున్నాయి డబ్బులు. ఆటల మీద తీసుకురావడం, వేయించుకోవడం, పంపించడం. ఆ పనిలోకి వెళ్ళిన వాళ్ళకి తక్కువ వేస్తాను, మేము పనులు రాని వాళ్ళకి ఎక్కువ వేసుకుంటాను అంటున్నాడండి. నేను నప్పితే రావచ్చు, లేకపోతే లేదు అంటున్నాడండి. నెల ఉన్నానండి ఇంటికాడ. నెల కూడా నాకు రాలేదు. నెల అయిపోయి ఇప్పుడు వచ్చిందండి. వారం అయిందండి వచ్చి. ఆ వారం రోజులు బట్టి వెళ్తున్నానండి. మాది గజనపూడి అండి. నా పేరు బర్లేసి బాబు. ముల్లు శివాజీ మా ఫీల్డ్ అసిస్టెంట్. మేము ఉదయం 5 గంటలకు వెళ్ళి 11 గంటల వరకు బాళ్ళు దిగి పనిచేస్తున్నాం. ఈ శివాజీ 4 ఆటోలు జనం తీసుకొచ్చి జస్ట్ 5 నిమిషాల్లో ఫోటోలు తీసి పంపేస్తున్నాడు. మేము కట్టపడ్డ వాళ్ళకి తక్కువ పడుతున్నాయండి. వెంటనే పంపించిన వాళ్ళకి 4 ఆటోల మీద జనం మళ్ళీ వెనక్కి తిరిగి వెంటనే వెళ్ళిపోతున్నారు. 5 నిమిషాల్లో వాళ్ళకి ఎక్కువ పడుతున్నాయి. మాకు చాలా దారుణంగా ఉందండి ఈ ముల్లు శివాజీ. కాదు కదండి, కట్టబడి బాడి బాంకున్న వాళ్ళు డబ్బులు వెంటనే పోయే వాళ్ళు పంచడం. మీ బాడి బాంకులు 10 గంటల వరకు అక్కడ ఉండి పాపాలు మన అక్కడ ఎడుతున్నారు ఆడవాళ్ళు ఎండలని. ఇది జస్ట్ 5 నిమిషాల్లో ఫోటోలు తీసి పంపేస్తున్నాడు 200 మందిని. మరి ఆ బాడి బంకున్న డబ్బులు ఇలా పంపడం ధర్మం కాదు కదా, ఇలా పంచిపెట్టడం.